ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇజ్రాయిల్ యుద్ధానికి దిగటం, ఇరాన్ ప్రతిదాడులు చేయడంతో విమాన ప్రయాణాలపై ప్రభావం పడింది. గల్ఫ్ దేశాలు తమ గగనతలం మూసివేయడంతో ఆ మార్గంలో పశ్చిమాసియా, యూరోప్, అమెరికా సహా ఇతర దేశాలకు వెళ్లే విమానాలు నిలిచిపోయాయి. నేడు భారతీయ విమానయాన సంస్థలు 444 అంతర్జాతీయ విమానాలు రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు తమ గగన తలాలను మూసివేశాయి. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, కేఎల్ఎం, వర్జిన్ అట్లాంటిక్ వంటి అంతర్జాతీయ సంస్థలు పశ్చిమాసియాకు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు యుఏఈ, ఖతార్ కూడా తమ గగన తలాలను మూసివేశాయి. ప్రపంచంలోనే అతి రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్లోనే ఏకంగా 700కు పైగా విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. యుద్ధం వల్ల వివిధ దేశాల్లో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. భారతీయ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ స్పైస్ జెట్ కూడా గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. నిన్న ఒక్కరోజే భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 410 విమానాలు రద్దయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం వ్యవహరించాలని విమానయాన సంస్థలకు సూచించారు. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా, యుఏఈ సహా 11 దేశాల గగనతలాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దేశీయ విమానయాన సంస్థలకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సోమవారం వరకు అమల్లో ఉంటాయని డీజీసీఏ తెలిపింది. నేడు భారతీయ విమానయాన సంస్థలు 444 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రతా, నిర్వహణ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించేలా విమానయాన సంస్థలతో డీజీసీఏ నిరంతరం సమన్వయం చేస్తోంది. ప్రయాణికులకు సహాయం, ఎయిర్లైన్ సమన్వయం, టెర్మినల్ వద్ద రద్దీ నిర్వహణను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. ప్రయాణికుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్, పీఎస్సీఆర్ నిరంతరం పనిచేస్తుందని తెలిపింది.